హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. 2026లో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. అండ్ 2025లో అందరికీ హ్యాపీగానే ఉండుంటుంది. సో నాకు కూడా 2025 చాలా మెమరీస్ ఉన్నాయి. మీకు తెలుసు, నాకు 2025లో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా ఫైనల్గా నా యూట్యూబ్ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అనుకున్నా. బట్ 2K ప్లస్ అయిపోయింది. 2000 మంది ఉన్నారు ఇప్పుడు నా వీడియోస్ చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు. సో ఫైనల్గా 2026లో నేను కొన్ని డ్రీమ్స్ అయితే రాసుకున్నాను. ఈ 27 కల్లా అవి కంప్లీట్ అవ్వాలని. సో అందుకనే ఫస్ట్ వీడియో నుంచి 2027 వీడియో వరకు నా డ్రీమ్స్ ఏంటో నేను మధ్యలో చెప్తానమాట. ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఐ హోప్ మీరు కూడా అందరూ 2027లో ఈ మధ్యలో ఈ 1 ఇయర్లో మీకు ఏది అనుకుంటున్నారో అది ముందే మీరు రాసుకొని దానికోసం ఇక ఉరకాలి, కష్టపడాలన్నమాట. ఫైనల్గా ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కోతి అయితే అప్పుడే వచ్చేసింది మా ఇంటికి. ఎందుకు అంటే మా ఇంట్లో షాప్ ఉంది కదా, అందుకే పొద్దున్నే వచ్చేసింది. ఇంట్లో పప్పల షాప్ ఉండేసరికి కోతులు అస్సలు వెళ్ళట్లేదు అనమాట. తెలంగాణలో ఇలా మొత్తం మెస్ వేయించాం మేమైతే. ఈ కోతులు అయితే ఇక్కడే కూర్చున్నాయి, ఎప్పుడు వస్తాయా అని. ఫైనల్గా ఇది మా ఇంటి ముందు, అమ్మ వాళ్ళ ఇంట్లో మీకు తెలుసు కదా, హోటల్ షాపు అన్నీ ఉంటాయి. అందుకే కోతులు కూడా చాలా ఎక్కువ. అండ్ ఇంటి ముందు కూడా ఒక షాప్ ఉందన్నమాట. ఇవి మాత్రం వెళ్ళట్లేదు, అలానే చూస్తుంది. ఇక ఫైనల్గా నేను టిఫిన్ చేద్దామని ఇక రెడీగా ఉన్నా. ఇక మా ఇంట్లో హోటల్ అయితే నడుస్తుందన్నమాట. ఇల్లు గడవడానికి చాలా అంటే చాలా ఉంటాయి. సో మా ఇంట్లో షాప్ ఉంది, టిఫిన్ ఉంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏదో ఒక వర్క్ చేస్తుంటేనే కదా మంచిగా డబ్బులు సంపాదించుకునేది. అండ్ మా ఇంట్లో అయితే ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్న హోటల్లో వచ్చిన పిల్లలకి. అండ్ ఇవి చిన్న చిన్న దోశలు. అండ్ 5 రూపీసే ఇది ఒకటైతే. నేను కూడా కొంచెం చేసి నాకంటూ కొన్ని వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా కొంచెం సేపు వర్క్ చేసుకుంటే కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే నేను మార్నింగ్ లేచేసరికి టిఫిన్ అంతా రెడీగా ఉండేది. నాకు భలే ఇష్టము. బట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు ఇంత బోర్ కొడుతుంది అంటే చాలా. ఎందుకంటే నేను నా 2nd మంత్లోనే మా రూమ్ వెకేట్ చేసేసి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్, అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్. ఇక మాకు హస్బెండ్తో స్పెండ్ చేసే టైమే దొరకలేదు. అండ్ నాదే మిస్టేక్ అనమాట అందులో కూడా. సో అప్పుడు నేను కొంచెం తొందరగా జాబ్ మానేయకుండా కొన్ని డేస్ వర్క్ చేయాల్సింది. బట్ నా హెల్త్ కూడా అప్పుడు బాగోకుండే. ఇది మనం ఇంటి దగ్గర ఉంటే ఇలా పొయ్యిలో మంట వేసుకుంటూ ఉంటామన్నమాట. నేను చాలా డేస్ తర్వాత ఇట్లా పొయ్యిలో కట్టెలతో మంట వేస్తున్నా. అక్కడ ఉన్న పిచ్చి క్లాత్లు అన్నీ తీసేస్తున్నా. అండ్ చాలా కష్టపడేదాన్ని ఒకప్పుడు ఈ మంట వేయడానికి. ఇప్పుడైతే చాలా సింపుల్గా వేసేస్తున్నా కట్టెలన్నీ పెట్టి. ఇంతకుముందు అయితే కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి మొత్తం పోసేదాన్ని. బట్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక హీటర్తో చేస్తే మంచిగా ఉండదని ఇట్లా నేనే కట్టెల పొయ్యి మీద మంట అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ మీకు ఎంతమందికి ఈ పొయ్యిలో ఊపే గొట్టం తెలుసు? మీకు పొయ్యి గొట్టము ఏదో సినిమాలో కూడా ఉంటుంది కదా. ఇవి అందరి ఇంట్లో ఉండవు, చాలా రేర్ అనమాట. పొయ్యిలు ఉన్న ఇంటి దగ్గరే ఉంటాయి అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే లేదు, ఇంతకుముందు ఉన్నట్టుంది, ఇప్పుడైతే లేదు. ఇదిగో పొయ్యి గొట్టం, ఇది ఇనుపదనమాట. సో ఫైనల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను జాబ్ చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయా. బట్ ఏంటంటే అంత తొందరగా జాబ్ చేయొచ్చా చేయకూడదా, పిల్లల్ని అత్తయ్య దగ్గర వదలకూడదా అని చాలా థింగ్స్ ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను అనమాట. నాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ 9 months జర్నీ మొత్తము నాకు ఇప్పుడు 7th month నడుస్తుంది. చాలా బోర్ కొట్టేస్తుంది నాకు ఈ 7 months. బట్ పిల్లలు పుట్టిన తర్వాత అలా ఉండదు అనుకుంటా, ఎందుకంటే బిజీగా అయిపోతుంది. బట్ నేను వాళ్ళతో స్పెండ్ చేయాలా లేకపోతే జాబ్కి వెళ్ళేసి రావాలా? ఎందుకంటే నాకు జాబ్ చేయడం ఇష్టము, అట్లనే పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా. అండ్ ఇప్పటి నుంచి ఎందుకో బాగా ఆలోచిస్తున్నా. మా ఆయన అయితే అప్పుడే ఆలోచించకు, తర్వాత చూద్దాము, నీకు నచ్చింది చేద్దాము అనేసి. సో ఏం చేయాలి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫైనల్గా నేను రెడీ అవుదాము, కొంచెం రీల్స్ చేద్దాము, ఎప్పుడు పడుకొని ఉంటే బాగోదు అని కొన్ని పూలు అయితే కొనుక్కున్నాను. ఇంటి ముందు ఒక ఆంటీ వచ్చింది. ఇలా రోజు కొన్ని పూలు పెట్టుకొని ఫ్రెష్గా రెడీ అయితే బాగుంటుంది. బట్ ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఇక రెడీ అయిన ఇంట్రెస్ట్ అనిపించదు. ఇక ఈ చాట్లో కొన్ని బియ్యం తీసుకొని ఏరుతున్నాను అనమాట. అప్పటికి రైస్ పెట్టేసింది. ఒక రీల్ కోసమని ఈ చాట తీసుకొని వచ్చాను. ఇంకా ఎంతమంది ఈ చాటలు వాడుతున్నారు మీ ఇంట్లో?
సో నేను ఒక రీల్ చేద్దాము, ఒక చాటతో ఒక సాంగ్ అని పెట్టాను. ఈలోపు కర్రీ ఏం చేస్తారని అడుగుతున్నాను. ఫైనల్గా కర్రీ అయితే ఇంకా చేయలేదంట. సో అందుకని ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్రూట్స్ కాదు, ఇవి ఉన్నాయి కదా, టమాటాలు, పచ్చిమిర్చి, వాటితో ఒక పచ్చడి అయితే చేయమని చెప్పేసరికి ఇక నేను వెళ్ళి కొన్ని తీసుకొని వచ్చాను. ఫైనల్గా పచ్చిమిర్చి, టమాటో ఏదో పచ్చడి అయితే చేస్తున్నాం మేమైతే. ఇక ఏదో ఒకటి తినక తప్పదు కదా, ఎప్పుడు నాన్ వెజ్ అంటే. మా అక్క ఇలాగ రోట్లో నూరుదాము, మిక్సీలో బాగోదు అనేసి ఇక రోల్ అంతా కడుగుతుంది క్లీన్గా. సో నూరడం కూడా రోట్లోనే అనమాట. ఇలా కొన్ని అయితే ఇంటి ముందు గేదెలు అలా వెళ్తున్నాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే బయటనే కూర్చుంటాము. సో షాప్ ఉంది, వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. సో టైంపాస్ అయిపోతుంది నాకు అట్లా డే మొత్తము. ఇక అప్పటికి 10:30 అయిపోయింది, మర్చిపోయా టీ తాగడము. సో టీ అంటే ఉత్తి టీ తాగాలంటే చాలా బోర్ అనిపిస్తుంది. ఏమైనా అందులో బిస్కెట్స్ కానీ, కారీ కానీ, రస్క్ కానీ ఉంటే తినాలనిపిస్తుంది కదా నాకు. ఈవెన్ చాలామందికి మీకు అంతే అనిపిస్తుంది. సో అందుకని ఒక రస్క్ తెచ్చుకొని ఇక తింటున్నాం. బట్ ఏదో ఆలోచిస్తున్నా ఉన్నా అంతే. బట్ నేను అస్సలు హ్యాపీగా లేను. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అన్నట్టు కొంచెం డల్గా ఉండిపోయా. బట్ కొన్ని టైమ్స్ తప్పదనమాట, మనకి నచ్చినట్టు ఉండలేము. సో అందుకనే ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అసలు అంతగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అప్పటి వరకు నేను ఇండిపెండెంట్గా ఉండి సడన్గా డిపెండెంట్ అయ్యేసరికి నాకు ఎందుకో అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ నేను పాత సంగీతాలా ఉంటానా అనేసి చాలా అనిపిస్తుంది. ఇది ఇంట్లో షాప్ ఉందని చెప్పాను కదా, ఆ షాప్లో అయితే గులాబ్ జామ్ డబ్బా వచ్చింది. నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ ఈ గులాబ్ జామ్స్ బాగుంటాయా బాగోవు అనిపిస్తుంది. ఇట్లా షాప్లోకి వస్తే నేను ఇట్లా 5 రూపీస్ అంట గులాబ్ జాము. ఇట్లా కొంచెం ఒక గులాబ్ జామ్ వేసి ఇట్లా రసం అంతా పోస్తున్నా. ఇక వాడు వస్తే ఆ బాబుని పట్టుకొని కొంచెం వీడియో తీవారా అంటే వాడు తీస్తున్నాడు అనమాట నన్ను అయితే. ఇది ఇంట్లో షాప్లో ఇగో బయట ఇవన్నీ ఇట్లా పెట్టేసాము. రీసెంట్గానే మెస్ వేయించారు అనమాట మా ఇంట్లో. ఎందుకంటే మరీ ఎక్కువైపోతున్నాయి కోతులు, ఇటు అటు వచ్చేస్తున్నాయి. సో నార్మల్గా ఉన్న దాంట్లోనే ఇట్లా చిన్న షాప్ ఒకటి పెట్టేసుకున్నాము. సో ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా అనేసి. ఈలోపు నేను వీడియో తీసుకుందామని ఇట్లా షాప్లో అన్నీ మొత్తం కరెక్ట్గా సర్ది పెట్టేసాం. బాగున్నాయి కదా ఇట్లా. సో ఇంట్లో ఖాళీగా ఉండడం బదులు ఇట్లా ఒక సెల్ఫ్, బట్టలు పెట్టుకునే సెల్ఫ్ అనమాట ఇవన్నీ. సో ఆ స్టాండ్ ఒకటి తెచ్చి అందులో ఇవన్నీ పెట్టుకుంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా సో ₹1కి రూపాయి వస్తుంది అన్నట్టు పెట్టేశారు షాప్ అయితే. ఈవెన్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. చాలామందికి ఇంట్లో కూర్చోవడం కంటే ఇవి వర్క్ చేసుకోవడం చాలా బెటరు. ఇలా మొత్తం సర్ది ఇలా ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇట్లా మొత్తం నిండుగా ఉంది షాప్ అంతా. సో పిల్లలు వచ్చినా కూడా ఇక తొందరగా అయిపోతాయి, మనకి లాభం కూడా అంతే ఉందన్నమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా వాటర్ అయితే పడుతున్నాను నేను. ఈరోజు డే మొత్తం చేసిన వర్క్ ఇదే అనమాట. కొంచెం నేను ఏదైనా పని చేశాను అంటే ఇలా కొన్ని ఈవినింగ్ కొంచెం సేపు అటు ఇటు నడవాలి కదా. సో అలా కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ అలా పడుకున్నాను. అత్తే వాళ్ళ ఇంట్లో అంటే హ్యాపీగా నిద్రపోవడమే అనమాట, తినడం పడుకోవడము. అక్కడేం పెద్ద వర్క్ ఉండదు నాకు. ఇక ఫైనల్గా ఈవినింగ్ టీ తాగుదాం అనుకున్నా, కానీ ఇక అప్పటికి నాకు లేచి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇక నైటీ వేసుకొని వచ్చిన. ఒకప్పుడు అసలు నైటీ అంటేనే ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదన్నమాట. ఎప్పుడు నైట్ వేర్లో ఉంటుండే. బట్ నైటీ మాత్రం అస్సలు వేసుకోను. ఇక ఇప్పుడు ప్రెగ్నెన్సీలో లావ్ అయిపోయాను, చాలా లావ్ అయిపోయాను. 6th మంత్ వరకు నేను బాగానే ఉన్నాను. 7th మంత్ రాగానే సడన్గా ఇంత లావ్ అయిపోయాను, నాకే అర్థం కావట్లేదు. మా ఆయన కూడా ఫుల్ ఏడిపిస్తున్నాడు, ఏంటి ఇంత లావ్ అయిపోయావు అని. ఇక నాకే ఎలానో అనిపిస్తుంది. సో డెలివరీ తర్వాత కష్టపడి మొత్తం తగ్గిపోవాలన్నమాట. ఇక ఎప్పుడు తగ్గుతానో ఏమైతో అందరూ ఇక డెలివరీ తర్వాతే నీకు నచ్చినట్టు ఉండదు నీ లైఫ్ అని ఏంటేంటో ఇప్పుడే చెప్పేస్తున్నారు అందరూ. కొంతమంది అయితే ఇంకా భయపెట్టేస్తున్నారు. ఎలా అంటే నార్మల్ డెలివరీ అయితే నీ పనులు చూసుకుంటావు, సిజేరియన్ అయితే చూసుకోలేవు, లావ్ అయిపోతావు అని చాలా అంటే చాలా డౌట్స్ ఉండే. ఇక వాళ్ళందరూ ఏం చెప్పినా సరే సిజేరియన్ అదే పెయిన్, నార్మల్ అయినా అదే పెయిన్, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. బట్ మనకు తెలియదు కాబట్టి రెండుటికి నాకు మంచిగా చెప్తే బాగుండు అనిపిస్తుంది. కొంతమంది ఏమో ఇలా భయపెట్టేస్తున్నారు. కొంతమంది ఇంకేం చెప్తున్నారు, ఇక ప్రెగ్నెన్సీలో వీడియోస్ చేయకూడదు, రీల్స్ చేయకూడదు, అసలు తిరగకూడదని ఇంకొంతమంది. అవన్నీ మన కోసమే అయినా ఇక మనకి కొన్ని ఉంటాయి కదా. ఇక అందరు ఎప్పుడో పాతకాలం అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే అసలు ఏమీ చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే ఇంకా ఏడుపు వస్తుంది నాకైతే. ఇక మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, నీకు నచ్చింది చెయ్యి, నేనేమన్నాను.
ఇక మా అత్తయ్య కూడా అంతే, ఎప్పుడు నన్ను దేనికి ఇబ్బంది పెట్టలేదన్నమాట. సో నాకు అందుకే చాలా హ్యాపీ మా అత్తయ్యతో. ఇక ఫైనల్గా ఈవినింగ్ కూర్చున్నా అలాగా బయట టీ ఏమైనా తాగుదాం అనుకున్నా, బట్ ఏం తాగకుండా ఇక సైలెంట్గా కూర్చున్నాను అనమాట. కాసేపు అటు ఇటు వాక్ చేయమని చెప్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్. సో నాకు టైం దొరికినప్పుడల్లా ఇక ఇలా తిరుగుతూ ఉంటాను అనమాట ఈవినింగ్. అండ్ బయటకు వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని, అప్పటికి బయట చాలామంది పిల్లలు ఈ డ్రైనేజ్ దగ్గర క్లీన్ చేస్తున్నారు అనమాట. సో స్మెల్ ఘోరంగా వస్తుంది. లెగన్రా బాబు అంటే ఇక అందరు లేచి ఉరికొస్తున్నారు. ఇక ఒకడైతే అందులో డ్రైనేజ్లో కింద కూడా పడిపోయిండు. ఇక చండాలంగా స్మెల్ వస్తుంది అనేసి నేను ఇక కాసేపు బయట నుంచున్నాం. బట్ బయట ఎక్కువసేపు ఉండొద్దు, లోపలికి వచ్చేసేయని మా మమ్మీ. ఇంకా సరేలే అని లోపలికి బయటికి అట్లా వాక్ చేసుకుంటూ వీడియో అయితే తీపించుకున్నా. ఇక ఫైనల్గా ఈవినింగ్ టైం వచ్చేసింది. అండ్ నాకేంటో ఊరికే ఆలోచిస్తున్నాను అనమాట, రేపు ఏం జరిగిద్ది, ఎలా ఉండిద్ది ఏంటి అని ముందే ఆలోచనలు ఎక్కువైపోయాయి నాకు ఈ మధ్య. ఇంతకుముందు తీసినంత ఇంట్రెస్టింగ్గా కూడా నేను వీడియోస్ ఏం తీయట్లే. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ప్రతి వీక్ ఒకటి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాయి. ఎందుకంటే అన్నీ షార్ట్స్ అయిపోతున్నాయి, లాంగ్ వీడియోస్ అస్సలు లేవు అనమాట. సో డెలివరీ లోపు నాకు బోర్ కొట్టకుండా నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. సో ఫైనల్గా అందరికీ నేను ఏం చెప్తాను అంటే, ఎప్పుడు ఇట్లా ఐడియల్గా కాకుండా ఏదో ఒక డ్రీమ్ కానీ ఏదో ఒక గోల్ కానీ పెట్టుకుంటే దానికోసం అయితే మనం రన్ చేస్తూ ఉంటాము. సో ఏదో ఒకటి ఉండాలి, దానికోసమే ఒక పిచ్చి ఉండాలన్నమాట. ఆ పిచ్చి కోసం మనం ఏదైనా చేసేటట్టు ఉండాలి. నా పిచ్చి అయితే ఇప్పుడు ప్రెజెంట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు 2000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ప్లీజ్ నా వీడియోస్ చూసినప్పుడల్లా ఒక లైక్ అయితే కొట్టండి, ఒక కామెంట్ అయితే పెట్టండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ ఒక్క చిన్న లైక్కి అండ్ ఒక కామెంట్కి. ఇక ఫైనల్గా ఇంటి ముందు షాప్లో ఇవన్నీ ఉన్నాయి. నాకు ఇవన్నీ చూసరికి భలే అనిపించింది. అండ్ ఇది వచ్చిన ఫస్ట్ డే నైట్ తీసిన వీడియో అనమాట, మెస్ చూపించుకోవడానికి. అండ్ షాప్లో ఇవన్నీ ఇలా ఎలాడుతుంటే నాకు భలే అనిపించాయి, ఇన్ని పప్పలు ఉన్నాయి తినడానికి అని. బట్ ఏది తినాలనిపించట్లే. బట్ చూడగానే ఒక వీడియో తీసుకుందాము, ఇది లేస్, ఇవి బింగో, ఇవి చాకోస్ అని. సో ఇవన్నీ తీస్తుంటే నాకు భలే అనిపిస్తుంది అన్నమాట. అన్నీ వరుసగా ఉన్నాయి. బట్ నేను మ్యాగీ తిందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకంటే అమెజాన్లో ఒక మూవీ చూస్తున్నా, ఊరికే మ్యాగీ యాడ్స్ వచ్చి నాకు మ్యాగీ తినాలని ఒక అనిపించింది. బట్ ఎప్పుడు హాస్టల్లో తిన్నాం, బట్ అయితే ఇప్పుడు తినాలనిపించట్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఒక లైక్ అయితే